తల్లిని రానివ్వకుండా ఎట్లుంటాడు? ప్రపంచం మీద ఎవరన్నా ఉంటాడా? కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఆసుపత్రిలో ట్రీట్మెంట్. కన్న తల్లి అలౌ చేయలేదు. అంత శత్రుత్వం ఏముంది మీ మధ్య? నాకు తెలియదు. నేనెప్పుడు వాళ్ళింటికి అంటే దాని ఇంటికి వెళ్ళి తినది లేదు, దాంతో ఏం తీసుకుంది కూడా లేదు, నాకు అవసరం కూడా లేదు. నా కొడుకు కావాలంటే ఎప్పుడన్నా ఇచ్చేవాడు. అట్లా కాదు, నేను చాలా వరకు వాడుకున్నాను. చివరి టైంలో నాకు కొద్దిగా డబ్బులు తక్కువ తీరా, నువ్వేమన్నా ఇవ్వాలంటే నెలకు 15,000 పంపించేవాడు. నాకు పెద్ద కొడుకే చూసుకునేవాడు. ఇద్దరు ఉన్నారు, ఒకళ్ళ మీద ఆస్తి వివాదాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఆస్తి ఆస్తి గొడవలు ఏమో లేవు, ఎవరితాళ్లే కదా. నేను చెప్పా కదా, ఉన్నదంతా అమ్మేసి వాళ్ళని ఒక రకంగా చేసుకొచ్చాను. 20 సంవత్సరాలు వాళ్ళ నాన్న పోతే మరి ఇద్దరిని ఆస్తి అమ్మేసిన తర్వాత కూడా వీళ్ళిద్దరూ కలిపి చేసుకుని చక్కగా బాగా సంపాదించుకునేవారు. వెనక వీడు పెద్ద అబ్బాయి వెనకాల ఉండేవాడు, వీడు పొలిటికల్గా ఉండేవాడు. ఇన్ఫ్లుయెన్స్ చొప్పున చేసేసుకున్నాను. ఈ వచ్చిన తర్వాత ఎడగొట్టి తీసుకెళ్ళినప్పటి నుంచి ఏంటో తెలియదు ఆ గోల నాకు. అయితే అసలు మీతో ఎట్లా ఉండేవాడు మాగంటి గోపీనాథ్? జీవించినంత వరకు ఎట్లా ఉండేవాడు? ఎందుకు మీరు అంటున్నారు సునీత వచ్చిన తర్వాత ఏమైనా మీ మధ్య గ్యాప్ వచ్చిందా? ఏం జరిగింది? వాడు ఎప్పటికీ అమ్మంటే చాలా ఉండేవాడు. ఒక్కొక్కప్పుడు నా పెద్ద కొడుకు కసిరేవాడు, ఒక కోపం వస్తే మాట్లాడేవాడు కాదు. అసలు వాడు కసరటం లేదు. అసలు మనం కోపడినా కాసేపటికి ఏంటమ్మా ఏం చేస్తాను ఏంటి అట్లా. అతని స్వభావమే అంత. అతని కోపం ఉండేది కాదు. అసలు అమ్మంటే చాలా ప్రేమ. అట్లా ఇద్దరి మధ్య ఒక ఎమోషనల్ బాండింగ్ ఎట్లా ఉంది? చెప్పేది ఏంటమ్మా, నేను కొడుకైనా సరే నేను గౌరవించేదాన్ని. ఈ కొడుకుని కానీ ఆ కొడుకుని కానీ నేను ఎంత లిమిట్లో ఉండాలో అంత లిమిట్లో ఉండి వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇచ్చేదాన్ని. వాళ్ళు కూడా తల్లిగా నాకు అంత గౌరవం ఇచ్చేవాళ్ళు. అట్లాగే సరిపోయేది. ఈ వచ్చిన కాడి నుంచి ఏంటో వాళ్ళు అట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు, మధ్య వాళ్ళ మాటలు పెట్టేసి వాడి మనసు మార్చేసింది. దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి, ఎవరెవరితో ఏమి చెప్పి మార్పించింది దాన్ని. ఇక కొంచెం వాడిని ఎందుకు బాధ పెట్టాలి, ఒకటి అయిపోయింది. రెండోది ఏదో మరి వాడు పెళ్ళి కాకపోయినా ఏదో ఇల్లీగల్గానే ఎట్లా ఉంటున్నారు, మరి నేను ఎందుకు బాధ పెట్టాలి వాడిని? తల్లిగా పోనీలే అని నేను వదిలేసి ఊరుకున్నా. ఎప్పుడైనా చూడాలన్నప్పుడు వెళ్ళి చూసి వచ్చేదాన్ని, అంతే. నన్ను కలిసినప్పుడు బాగుండేవాడు. ఎందుకు బాగుండేవాడు? వచ్చిందమ్మా వచ్చా, అది తెచ్చా ఇది తెచ్చా ఇది పెట్టినా ఇది పెట్టినా. మరి వాళ్ళ ఫ్యామిలీ అంటే మిగతా సునీత కూతురు మిగతా మనవరాలు చిన్నప్పుడు కొంచెం పిల్లలు బాగా నానమ్మ చిందని ఒకళ్ళిద్దరు బాగుండేవారు. వాళ్ళు కొంచెం ఎదుగుతున్న కొద్దీ వాళ్ళని కూడా మార్చేసిందంటారా? ఏమో మరి ఇక మార్చారు, ఇల్లే మారారు అది కానీ నేను చెప్పను. అయితే వాళ్ళ తల్లి ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. చెప్పింది కదా మీకు అందరికీ కూడా. ఆ తల్లి అక్క ఒకటి ఉంది, వాళ్ళిద్దరు ఇంట్లో ఉంటారు. ఇక మనతో పని ఏం లేదు. ఇంకోటి ఏంటంటే మీరు ఆ రోజు గమనించండి ఒక మాట, మీరు ఒకసారి మళ్ళీ తిరగేసి చూసుకోండి. ఆవిడ చెప్పిన రివ్యూలో నా అల్లుడికి 20 ఏళ్ళ నుంచి నేను అనిపెడతాను, నా వంట అంటే ఆయనకి చాలా ఇష్టం. అట్లా చేసేదంటే ఇప్పుడు కూడా నా అల్లుడికి ఏమీ లేదు, ఊడి పడిపోయాడు. మీరు చూసుకోండి, రివ్యూ చూసుకోండి, ఊరికే పడిపోయాడు. ఇదంతా వాళ్ళు చేస్తున్నారు. ఊర్లో ఉంటే ఎవరో అడిగారు, మా ఏంటి బుజ్జి మీ అల్లుడికి బాగాలేదంట అని. మా అల్లుడికి బాగాలేకపోతే నేను అక్కడే ఎందుకుంటాను, ఇదంతా కల్పిస్తున్నారు. ఎవరు? వాళ్ళ అన్న అని ప్రచారం చేశారు. ఉంది కదా, మీరు చూసుకోండి, నేనేం అబద్ధం చెప్పట్లే. కానమ్మా 92 ఏళ్ళ వయసు మీది, ఇప్పుడు కొడుకు వారసత్వం గురించి మీరు పోరాటం చేయాల్సి వస్తుంది. ఎందుకు ఇంత కష్టం వచ్చింది అనుకుంటున్నారు? భగవంతుడి నిర్ణయం నాన్న, భగవంతుడి నిర్ణయం. ఏంటంటే మరి ఇంకా నాకు సంఖ్యలు ఉన్నాయి, ఏం చేయను. నేను ఈ మధ్య అంతా వదిలేసుకుని నేను నా ధ్యానంలో నేను ఉండేదాన్ని. అక్కడ నేను మా ఊర్లో ఒక రామాలయం ఏదో రాముడితో చక్కటి ఆలయం కట్టించుకున్నాడు మా పుట్టినూరులో నా చిన్నప్పుడు. అక్కడ నేను అందరితోటి, పుట్టినూరు కదా, అమ్మో ఇంత వయసు ఆవిడ వచ్చి మనకి గుడి కట్టించింది మన ఊర్లోనని చెప్పి చాలా అట్లా నా బతుకు అట్లయిపోతుంది. అందువల్లే వీడితో కూడా ఎప్పుడన్నా అక్కడి నుంచి 15 రోజులకి 20 రోజులకు నెల రోజులకు వస్తే వచ్చి ఒక రోజు మాట్లాడి వెళ్ళిపోయేదాన్ని. ఇక్కడ కూడా ఉండాలంటే ఇక్కడ పెద్దాడి ఇంట్లోనే ఉంటాను. ఏంటి ముందు నుంచి ఉన్న ఇల్లు ఇది, నాకు ఇక్కడే ఇది. అసలు అక్కడ ఉంటే కూడా మనకి చూసేది కూడా లేదు. ఈ కాలు దెబ్బ తగిలి వెళ్తే ఒక వారం రోజులు ఉండేసరికి ప్రాణం మీదకి వచ్చింది. నువ్వు ఉంటాను రా, నేను నా కాలు దెబ్బ తగిలింది 4 రోజులు ఉంటానన్నా. ఉండమ్మా ఏమైందన్న, ఆడటెల్నిచ్చి ఇక్కడ టార్చరు.
నాకు అవసరమా? గోపీనాథ్ మరణం తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ఏ కానీ ఇంకెవరైనా మీతో మాట్లాడారా, మిమ్మల్ని పరామర్శించడం కానీ, మీతో ఏమైనా చర్చించారా? అస్సలు అస్సలు చర్చించాను. నేను హరీష్ రావు దగ్గరికి వెళ్ళా. ఎందుకు వెళ్ళానంటే అది కూడా ఇదంతా జరుగుతున్నప్పుడు హరీష్ రావు గారు అంటే హాస్పిటల్లో జరుగుతున్నప్పుడు హరీష్ రావు, అమ్మ నువ్వు మాట్లాడకు, నేను వచ్చి నీ దగ్గర ఒక రోజు ఉండి ఒక రోజు వచ్చి ఒక 2 గంటలు నీతో మాట్లాడతాను, ఇప్పుడు నువ్వేం గడబడి చేయదు కూడా, నాకు తెలియదు కదా, సరేలే అనుకున్నా. మరి మేము ఆ కాలం వాళ్ళం కదా. తర్వాత అయిపోయిన తర్వాత రాకపోతే నేను ఏంటి అట్లా అన్నాడు పెద్ద మనిషి, ఒక మాట మాట్లాడటానికి ఫోన్లో ఉన్న మాట్లాడవచ్చు కదా అని అంటే మధ్యవర్తి ఎవరో చెప్పారు కామను, అమ్మను ఒకసారి రమ్మని రాగలిగితే రమ్మని. సరే వెళ్ళిన తర్వాత ఎందుకు వెళ్ళానంటే అది కూడా ఆవిడ చాలా చెప్పింది, ఆమె చాలా చెప్పింది అని అంటున్నాడు. ఏమి చెప్పిందయ్యా? సునీత అప్పుడు పేషెంట్ ఉన్నప్పుడు సునీత చాలా చెప్పిందంట నా మీద. అట్ట గొడవ చేసింది, ఇట్ట గొడవ చేసింది, నన్ను కాల్పించింది, ఏడిపించింది, పెద్ద కోడలు అట్టగా చేసి వెళ్ళిపోయింది, ఇప్పుడు నన్ను ఏడిపిస్తుంటే మా ఆయన గట్టిగా ఉండమన్నాడు, అందుకని గట్టిగా ఉన్నాను, ఈ అబద్ధ ప్రచారం అంతా చేసింది. చేస్తే నాకు ఇట్టాడు తలనొప్పి. అందుకని అసలు ఏం చెప్పింది పెద్ద మనిషి దగ్గర, ఆయన దగ్గర వెళ్ళి అడుగుదామని చెప్పంటే అన్నాడు. కానీ అమ్మాయి కామనే కదా, ఎందుకు ఇంకా మీరు అనేసి అన్నాడు. వాళ్ళ హడావుడిలో ఉన్నారు. సరే నేను వదిలేసా అంతే తప్ప కేటీఆర్ కానీ ఎవ్వరు కూడా అమ్మ నీ బిడ్డ చనిపోయాడు, మాకు ఇది ఇంత సేవ చేశాడు, నువ్వు ఎట్లా ఉన్నావు, ఒక్క మాట ఎవ్వరూ అడగల. అయితే ఆడు చనిపోయిన రోజున అక్కడ నేనే ఉన్నాను, ఈమె సునీత పిల్లలంతా లోపల ఉన్నారు, నేను డెడ్ బాడీ దగ్గర అక్కడే ఉన్నాయి, కాసేపే కదా బిడ్డను చూసుకునేది, అయిపోయాడు కదా డెడ్ బాడీ దగ్గర. కేసీఆర్ వచ్చినప్పుడు పాపం నన్ను పలకరించి చేసి వెళ్ళాడు. ఇక అంతే. పోనీ అదేం పని, ఇప్పుడు కేటీఆర్ ఇంత చేస్తున్నాడు కదా ప్రతిదానికి. ఇప్పుడు గోపీనాథ్ తల్లి అని ఒక్క ఫోన్ చేయలే. తర్వాత ఈ టికెట్ ఇచ్చినప్పుడు కూడా ఈ టికెట్ ఏంటంటే గోపీనాథ్ ఫ్యామిలీకి, గోపీనాథ్ ఫ్యామిలీ అమ్మ కాదా? ఇప్పుడు 40 ఏళ్ళ తర్వాత వచ్చింది అది. 40 ఏళ్ళు ఉన్నది కదా అమ్మ, అసలు వయసు అంతా అదే కదా, చిన్నప్పటి నుంచి పెంచిందంత వయసు అదే కదా. అందరూ 20 ఏళ్ళు పెంచుతారు, నేను 40 ఏళ్ళు పెంచాడు. ఏమ్మా ఇట్టు ఇవ్వదలుచుకున్నాం ఏంటి అని అడిగారా? పోనీ అది తీసిపరి, ఇదంతా అయిపోయింది. ఆడు కూడా పోయాడు. ఆడు పోతే వాడి కర్మ కూడా చాలు చేసి చెప్తాను. అప్పుడు పోనీ నా టికెట్ ఇట్ట వచ్చింది, మీ నాయనమ్మకు చెప్పరని పిల్లలతో కానీ, పెద్దమ్మకు చెప్పమని పనాళ్ళతో కానీ, ఎవరిని ఇరుగు పొరుగులతో కానీ ఎవరిని ఒక్క ఫోన్ అన్నా చేయించిందా? నేను ఇట్లా చేస్తున్నాను కానీ అసలు ఏంటి ఇంకా అసలు ఇప్పుడు నిజంగా కోడల స్థానం అయితే అట్టు ఉండదు కదా. చెప్పండి మరి, నిజంగా కోడల స్థానం అయితే అట్టు ఉండదు కదా, ఉంటుందా? కుటుంబాన్ని చూసుకోమా? కానీ ఈ సందర్భంలోనే ఇప్పుడు ఉప ఎన్నిక రావడం, జూబ్లీహిల్స్లో మాగంటి గారు వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు టికెట్ ఇవ్వడం, హడావిడిగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్కి ఆమె అప్లై చేసింది. దీని వెనుక ఎవరైనా కుట్ర ఉందంటారా? ఎందుకు అంత హడావిడిగా అప్లై చేసింది? ఎందుకు ఫ్యామిలీ మెంబర్ కనిపిస్తుందిగా నాన్న, కుట్ర కనిపిస్తుందిగా. ఇంకా నా నోటితో చెప్పించాలని మీకు ఏమన్నా ఊహ ఉందా? అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవడం. ఎందుకంటే మీరు అభ్యంతరం మెయిన్గా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ విషయంలో మీరే అభ్యంతరం వ్యక్తం చేశారు. అవును. సో అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం. నాకు ఆవిడ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకుని సంగతి మాకు తెలియదు. తర్వాత ఎట్లాగో తెలిసింది. తెలిస్తే నిజమే. ఇప్పుడు అతను చనిపోయిన ఇప్పుడు కర్మ అయింది ఎప్పుడు 18th అయింది, 20th 25th అప్లై చేసేసి 4th తీసేసుకుంది. ఎక్కడికి పోద్ది నీకు? ఫ్యామిలీ సర్టిఫికేట్ నీదైతే నీ ఎక్కడ పోద్ది కదా. ఈ లోపల తన 3 పిల్లలు తను మాత్రమే ఎలిజిబిలిటీ అని, వారసులని, తతిమావాళ్ళు ఎవరు కాదు. నేనేమైపోతాను తల్లిని? తల్లికో హక్కు ఉంది కదా. మరి వాడేమైపోతాడు? ఆయమ్మ ఏమైపోద్ది? నీకు డైవర్స్ అయితే వాళ్ళకి సంబంధం లేదు, డైవర్స్ లేదు కదా. ఇప్పుడు కనీసం నువ్వు అట్లాంటప్పుడు ఏం చేయాలి? ఇట్లా ఉంది పరిస్థితి అని ఎవరితోన్నా చెప్పానా? చేసేసుకుంది అంటే ఏం కనిపిస్తుంది? ఇంకా పోట్లాడొద్దా అంటే వదిలేసి దండం పెట్టి ఊరుకోమంటారా? ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి అనిపించింది,
ఒక ఎమ్మెల్యే పదవిని కానీ ఏదైనా కానీ మొత్తం అంతా తన బిడ్డలు ఎంజాయ్ చేశారు. ఎవ్వరు ఏమనలా. నేను కూడా ఎప్పుడు ఎంజాయ్ చేయలే. నేను కూడా దాని కారు ఎప్పుడు వారసత్వం విషయంలో పార్టీ కూడా ఏమైనా కుట్ర చేసింది అనుకుంటున్నారా? ఎందుకంటే సర్టిఫికెట్ని హడావిడిగా తీసుకోవడం, అనంతరం టికెట్ ఇవ్వడము, వాళ్ళ వారసులకే టికెట్ అని బీఆర్ఎస్ చెప్పింది. ఎప్పుడైతే కేటీఆర్ వచ్చినప్పుడు నన్ను చూడటం ఒకే లిఫ్ట్లో వెళ్ళాం. పైకి వెళ్ళిపోయేసరికి బాబు ఇట్లా సంగతి అంటే అమ్మ నేను వచ్చి మాట్లాడతానాగాని ఆ గదిలోకి వెళ్ళి రెండో వైపు నుంచి వెళ్ళిపోతున్నాడు. రెండో వైపు నుంచి వెళ్ళిపోతాడు ఏంటా అని నేను వెంటబడ్డా. నేను వెంటబడ్డా. ఎందుకంటే నా పరిస్థితి ఏంటి, నా బిడ్డ ఏమైపోతాడు, అసలు ఉన్నాడో లేదు తెలియట్లా. వెంటబడి కిందకి వెంటబడి బాబు ఒక్క మాటినయ్యా, ఎందుకంటే నన్ను ఇట్ట చేస్తున్నారని చెబుదామని వెళ్తే అంత వేసేసుకుని వెళ్ళిపోయాడు. కనీసం తల్లిని రాణిస్తలేరు. ఇంకెవరికి చెప్తాను ఏదో అంటాడు. ఒకసారి అంట రాముడికి ఏదో అయితే ఏదో కప్పన ఏదో తొక్కాడంట. అది బాధపడుతుంటే అయ్యో నాకు చెప్పొద్దంటే నువ్వే కదా తొక్కింది ఎవరికి చెప్పనయ్యా. అట్లా వాళ్ళే మనల్ని చేస్తే